ఈ వీడియో మారిన ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉంటుంది. గట్టిగా బర్రి గొంతేసుకొని చెప్పే అవకాశం చెప్పాలని అనుకున్నా బీభత్సమైన హెడేక్ ఉంది ఈరోజు మార్నింగ్ నుంచి, అందుకని వీడియోస్ ఎక్కువ చేయలేదు. హెవీ హెడేక్. బట్ ఎవ్రీడే 10:30కి మనది ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది. అది 3-4 లక్షల మంది చూస్తూ ఉంటారు, 20-30 వేల మంది లైక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయమా. అట్లీస్ట్ నేను ఒక 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 30,000 లైక్స్ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగులో ఓటింగ్లో ఎవరు ఊహించలేనంత పెను మార్పులు ఓన్లీ బికాస్ ఆఫ్ 1 ఎపిసోడ్ జరిగింది అంటే మీరు నమ్మతారా? అదే జరిగింది. ఓన్లీ 1 ఎపిసోడ్తో ఓటింగ్లో పెను మార్పులు. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయమామా, లైక్ చేసి స్టార్ట్ చేయి. దాంతోపాటుగా 10 లక్షల సబ్స్క్రైబర్స్ మన దగ్గరలోనూ నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే, ఈ వీడియోకి నువ్వు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాం. సబ్స్క్రైబర్ అవ్వాలని పెట్టిన ప్రతి కామెంట్కి కింద నా రిప్లై ఉంటుంది. అండ్ మీరు దయచేసి ఒక చూపు వేయండి. కష్టం, ఇష్టమైతే కష్టం మామ, ఇంకెందుకులే. 15,000 కామెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ నిజాలు కక్కేస్తాం అనమాట. ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్తాను. మీలో కొంతమంది అది నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు, ఏమైనా కావచ్చు. ప్రతి ఓటింగ్ అనాలిసిస్లో మనది ప్రతి కంటెస్టెంట్ గురించి పొగడ్తలు మాత్రమే ఉంటాయి. ఎక్కువ నెగిటివ్స్ కూడా కొంచెం చెప్తాను, కానీ ఎక్కువ పొగడ్తలే ఉంటాయి. ఈ వీడియోలో కూడా అదే ఉంటుంది. ఓటింగ్ 1 నుంచి 8 వరకు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఉండడానికి రీజన్ ఏంటి, భవిష్యత్తులో ఇది ఎలా మారే అవకాశం ఉంది అనేది కూడా కొన్ని సిచ్యువేషన్ని బేరీజ్ వేసుకొని మాట్లాడతాం. ఈరోజు కంటెంట్, నిన్న కంటెంట్, వీటన్నిటి గురించి మాట్లాడతాం. ఫస్ట్ మీరందరూ కామెంట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరిని బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా చూడాలి అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. 15,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 15,000 కామెంట్స్. నిన్న నైట్ వీడియోకి, ఓటింగ్ అనాలిసిస్ వీడియోకి దాదాపుగా 22,000 లైక్లు, 12,000 కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోకి 15,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ వీడియోలో బీభత్సమైన మార్పులు జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు వాంటెడ్గా మామూలుగా వద్దాం మా ఓటింగ్ అనాలిసిస్ క్లియర్గా మాట్లాడదాం. 25 నుంచి 30 నిమిషాలు ఉంటుంది వీడియో. ఫస్ట్ ఈ సీజను థీమ్ ఏంటి? కామనర్ వర్సెస్ సెలబ్రిటీ. కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అంటే అదే సినిమా డైలాగ్ ఏదో ఉంది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పోతూ ఉంటే మా అమ్మ అది పెట్టిన పేరు ఇదిరా అనేసి బాలయ్యబాబు గారు డైలాగ్ ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కామనర్స్ వెళ్తూ ఉంటే ఇద్దరు మాత్రం ఆగారు, ఒకరు రీఎంట్రీ ఇచ్చారు. ఆ ఇద్దరు ఆగిన వ్యక్తులు కళ్యాణ్ పడాల అండ్ కళ్యాణ్. అదే ఇద్దరు పవన్లో ఆగారు. వాళ్ళిద్దరే కామనర్స్కి కొంచెం పరువు నిలబెట్టారు. మిగతా వాళ్ళందరూ వచ్చినట్టుగా వెళ్ళారు. శ్రీజ అనే అమ్మాయి బాగా ఆడినప్పటికీ ఆ అమ్మాయికి అన్యాయం జరిగి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా వాళ్ళిద్దరే కామనర్స్ అని పెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ మిగిలిపోయారు. స్టిల్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే థీమ్కి అన్యాయం జరిగిపోతుందేమో అని బిగ్ బాస్ థీమ్ భయపడుతుంది. బయట ఉన్న ఆడియన్స్ కూడా ఇంక ఎత్తిపోయిందిలే, ఓన్లీ కామనర్స్ది ఏమీ లేదు, ఓన్లీ సెలబ్రిటీస్ అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. దట్టు ఫస్ట్ 3 వారాల్లో ఏ కామనర్ కూడా వీళ్ళు మినిమం ఒక 7-8 వారాలు ఉండే మొహాలు కాదురా, వీళ్ళకి అంత సీన్ లేదురా, అనవసరంగా కామనర్స్ని తీసుకొని వచ్చి అలా పెట్టాంరా, పోస్ట్ ముందు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటున్నారా, దాంతోపాటుగా వీళ్ళకి అసలు గౌరవం ఇచ్చే తెలియట్లేదురా, ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టేశారా, వీళ్ళు వరస్ట్రా అన్న ఫీలింగ్ అందరిలో క్రియేట్ అయిపోయి కామనర్స్ సెలక్షనే దండగా, కామనర్స్ని తీసుకోవడం తప్పు, అగ్ని పరీక్ష షో తప్పు అన్న రోజుల నుంచి అగ్ని పరీక్ష పెట్టి చాలామందికి లైఫ్ ఇచ్చాడు రా బిగ్ బాస్. అగ్ని పరీక్ష పెట్టి చాలామందిని బయటికి తీసి వాళ్ళ టాలెంట్ని ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు రా బిగ్ బాస్. అగ్ని పరీక్ష షో పెట్టడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్లో కామన్ మ్యాన్స్ ఉండడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్లో భయంకరమైన టీఆర్పీ వస్తుందిరా అనే రోజు దాకా తీసుకొని వచ్చింది కళ్యాణ్ పడాల అండ్ డెమాన్ పవన్. వీళ్ళిద్దరూ కామనర్స్గా ఉండడం వల్లే కామనర్స్కి కొంత పరువు నిలబడి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే థీమ్కి కూడా పరువు నిలబడింది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఫస్ట్ 3 వారాల్లో ఇది ఫస్ట్ 3 వారాలు తీసేసేమో ఓటింగ్ పోల్ గురించి మాట్లాడతాం. ఇది అట్టిది పిడిది వచ్చాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రూ ఫ్యాక్ట్స్ చెప్పేస్తాం. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదు ఈ టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మరి మర్చిపోయామో, కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా దీని రిలేటెడ్ రీల్స్ అండ్ అప్డేట్స్, రేపు ఎవరు గెస్ట్లు వస్తారు, ఏం జరగబోతుంది అనేవి ఎర్లీ అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెడతా ఉంటాం. ఫాలో అయ్యి ఒకసారి చెక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి. ఫస్ట్ తనూజ గారు అండి. ఫస్ట్ పొజిషన్లో తనూజ గారు అనేది కాదు, ఫస్ట్ పొజిషన్ ఎవరు, సెకండ్ పొజిషన్ చెప్తా. ఫస్ట్ తనూజ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు 11వ వారం, ఇది 11వ వారం కాదు, ఇది 12వ వారం, 11 వారాల వరకు, ఫస్ట్ వీక్ నుంచి 11th వీక్ వరకు తనూజ గారు నామినేషన్లో ఉన్న ప్రతిసారి తనూజ గారే నెంబర్ 1 ఉండే ఓటింగ్లో. తనూజ గారు నామినేషన్లో ఉన్న ప్రతిసారి తనూజ గారు నెంబర్ ఉండే. తనూజ గారు ఉన్న ఓటింగ్ని, తనూజ గారికి పడుతున్న ఓటింగ్ని దాటేవాడు ఒక్కడ కూడా రాలేదు. తనూజ గారి ఓటింగ్ని దాటి తనూజ గారి ప్లేస్ని కిందకి లాగే ఒక్క కంటెస్టెంట్ కూడా ఈ 11 వారాల్లో ఒక్కరు కూడా తన ప్లేస్ని దాటడానికి కానీ దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు. బట్
ఒక కామనర్ కంటెస్టెంట్ ఫస్ట్ 3 వారాలు ఏమీ లేదురా, నిల్ డెస్పరానో ఓదార్పు యాత్ర చేస్తాడు, ఓదార్పు స్టార్ అనేసి పేరు తెచ్చుకున్నా, అండ్ అమ్మాయిల పిచ్చోడనే ట్యాగులు పడ్డా, ఆ తర్వాత సరికి చాలా బ్లేములు పడ్డా, హోస్ట్ చేత పొగిడించుకోలేకపోయినా కళ్యాణ్ పడాల తనూజ గారి ఆటకి, తనూజ గారి ఓటింగ్కి దగ్గరగా వచ్చాడు ఈ మధ్య కాలంలో. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కొంచెం దగ్గరికి వచ్చాడు. ఒక 20-25% డిఫరెన్స్తో ఉన్నప్పటికీ రోజుకి ఇంక్రీజ్ అవుతూ దాదాపుగా 7-8% డిఫరెన్స్ దాకా వచ్చాడు. ఓన్లీ 1 కంటెస్టెంట్. అండ్ తనూజ గారు ఓటింగ్లో లేనప్పుడు ప్రతిసారి మళ్ళీ కళ్యాణే టాప్లో ఉండే. కానీ తనూజ గారు ఉన్న ప్రతిసారి తనూజ గారు ఉన్నారు. కానీ ఫర్ ఏ చేంజ్ ఫర్ ద ఫస్ట్ టైం తనూజ గారు నామినేషన్లో ఉన్నా కూడా తనూజ గారు 2వ పొజిషన్కి వెళ్ళి కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్కి వచ్చాడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ సీజన్. ఈ సీజన్లో ఈ వారం ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లోకి కళ్యాణ్ పడాలా వచ్చాడు. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే మనం ఎవరిదైనా ఇంత గట్టిగా చెప్తాం. తనూజ గారికి లాస్ట్ 11 వారాల నుంచి పొగిడి ప్రతిరోజు తనూజ గారు ఉన్న ప్రతిసారి ఆవిడేరా నెంబర్ 1, ఆవిడని ఉర్రా కొట్టేదన్న ఫీలింగ్లో చెప్పగలిగాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ ఛాన్స్ తీసుకువచ్చింది కళ్యాణ్ పడాలాకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. అరే ఆయన రోజు ఒకే ఓటింగ్ పోల్ ఏమన్నా చేస్తామరా అనిపించింది. బట్ ఇప్పుడు ఈ వారం నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్లో కళ్యాణ్ పడాలా పడుతుంది. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. దానికి రీజన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్యూ మినిట్స్. ఆ తర్వాత తనూజ గారి గురించి మాట్లాడుకుందాం. తనూజ గారికి ఎందుకు తగ్గిపోయింది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. వాస్తవానికి ఆవిడ్ని దాటడానికి 11 వారాలు పట్టింది ఏ కంటెస్టెంట్కైనా. అంతా ఓటింగ్ ఉండింది ఆవిడకి. ఏంటి ఏ రేంజ్లో ఉండింది తెలుసా? అంటే నాకు ఎంత షాకింగ్ అంటే, నాకు రియల్గానే షాకింగ్, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. తనూజ గారు ఓటింగ్ ఎంత షాకింగ్ అంటే, వీళ్ళు చాలామంది కూడా ఫీల్ ఉంటారు, ఏంట్రా 60% ఏంట్రా స్టార్టింగ్ నుంచి ఒక్కరు కూడా దరిదాపులో కొంచెమైనా ఇంప్రెసివ్గా ఆవిడని దాటగలుగుతారా కదా, ఆవిడ దగ్గరికి వస్తారా లేదా, 1 సైడెడ్ విన్నింగ్ని దాపగలుగుతారా లేదా అనే డౌట్ వచ్చింది. అందరూ వదిలేశారు కూడా ఒకనొక టైంలో. 8వ వారం 7వ వారం 8వ వారం టైంకి అందరూ వదిలేశారు. ఇక వారు 1 సైడెడ్ సీజన్ రాయిదని, ఇక ఎవడో ఆపలేడరా అని. ఎందుకంటే 60% ఓటింగ్ ఉంటే మిగతా వాళ్ళందరికీ కలిపినా కూడా 40-35% ఓటింగ్ ఉండింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కళ్యాణ్ ఆవిడ్ని ఓటింగ్ క్రాస్ చేశాడంటే అదొక అద్భుతం, అదొక రికార్డ్ అంతే. అది రికార్డు కంటే పక్కన పెడితే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే థీమ్కి న్యాయం జరిగింది. లేకపోతే ఎత్తుపోతల పథకం అయ్యేది, వారు 1 సైడ్ అయితే సీజన్ పోయేది. ఇప్పుడు సీజన్ హిట్ ట్రాక్లోకి రావడానికి రీజన్ ఇప్పుడు టైట్ పొజిషన్కి వచ్చింది కాబట్టి. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి కళ్యాణ్ ఎలా వచ్చాడు అనేది మాట్లాడదాం. ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉందో కూడా మాట్లాడదాం. ఫస్ట్ లాస్ట్ 10 రోజుల నుంచి కళ్యాణ్కి హ్యూజ్ పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. ఈ పాజిటివ్ ఎపిసోడ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి మా, బిగ్ బాస్ కావచ్చు, రియల్ లైఫ్ కావచ్చు, ఏదైనా కూడా ఎలా ఇంప్రెస్ అవుతారంటే జనాలు, ఏదైనా కూడా నీ క్యారెక్టర్కి పాజిటివ్ వస్తే, నీ గుణానికి పాజిటివ్ వస్తే, నీ మనిషిగా నిన్ను చూసి పాజిటివిటీ పెరిగితే అది లాంగ్ టర్మ్లో ఉంటుంది. కానీ నీ ఆటకో నువ్వు పర్టికులర్గా ఒకరోజు టాస్క్ పర్ఫార్మెన్స్కో పుష్ వచ్చిందనుకో ఓట్లు, ఆ పుష్ ఎక్కువ రోజులు నిలబడదు. ఎందుకంటే మళ్ళీ టాస్క్ పర్ఫార్మెన్స్లో 1-2 చోట్ల ఓడిపోతే తుస్ అయిపోద్ది. ప్రతిరోజు గెలుస్తూ ఉంటే ఆ పుష్ ఏమైనా వస్తుంది, కానీ ప్రతిరోజు ఓడిపోతూ ఉంటే మళ్ళీ రాదు. కానీ నీ బిహేవియర్ మీద, నీ మనిషి మీద, ఆ క్యారెక్టర్ మీద కానీ పడింది అనుకోండి ఒక పాజిటివ్ ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది. కళ్యాణ్కి లాస్ట్ 10 days నుంచి పడింది అది. ఓవరాల్గా వస్తున్న ప్రతిసారి తను ఆటల్లో వాళ్ళ టీం కోసం నిలబడుతున్న విధానం, జెన్యూన్గా ఆ టీం అంటే టీం కోసం ఆడుతున్న విధానం, ఒకరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా చాలా జెన్యూన్గా ఆడుతున్న విధానం వల్ల అది రిపీటెడ్గా అప్రిషియేషన్స్ హోస్ట్ నుంచి రావడం వల్ల లాస్ట్ 2 weeks నుంచి హోస్ట్ నుంచి బీభత్సమైన అప్రిషియేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే క్లియర్గా తను జెన్యూన్గా ఉన్నాడు. అరే వాళ్ళ కంటెంట్, తన కంటెంట్ తనకి ఒక్కటి కూడా ఫుటేజ్ రాకుండా ఎపిసోడ్లో కంటెంట్ లేపేసి అన్సీన్లోనే ఎక్కువ కంటెంట్ వస్తూ ఉంటే అది చూసి చాలామంది బయట సోషల్ మీడియాలో రివ్యూవర్స్ కానీ వేరే వాళ్ళు కానీ క్వశ్చన్ చేసిన తర్వాత బిగ్ బాస్ టీంకి అర్థమయ్యి ఆ ఒక్క ఎపిసోడ్లో ఏం జరిగింది తెలుసా, ఒక వీక్లో తనని రెబల్గా తీసేసిన తర్వాత ఆ వీక్లో తను రెబల్గా ఎలా కనుక్కున్నాడు దివ్య అనేది కూడా ఎపిసోడ్లో వేయలేదు, అన్సీన్లో ఉండింది. తర్వాత ఆ వీకెండ్లో వచ్చినప్పుడు నాకు సారికి అర్థమయ్యి నువ్వు టీం కోసం ఆడిన విధానం, నువ్వు టీం కోసం కట్టుబడి ఉన్న విధానం సూపర్ కళ్యాణ్ అని ఫస్ట్ టైం నాకు సార్ నోట్లో నుంచి కళ్యాణ్ని పొగడడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగలేదు. ఎందుకంటే ప్రతి వీక్ ఆటను ఎప్పుడు పొగడాల్సిన సిచ్యువేషన్ అలా మనిషిగా పొగడడం స్టార్ట్ చేశారు. తర్వాత వారం చూసుకుంటే మళ్ళా సేమ్ రిపీట్. ఈ ఫ్యామిలీ వీక్ వస్తే ఫ్యామిలీ వీక్లో ఆ సాక్రిఫైజులు కావచ్చు, ఆ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారికి దూరంగా ఉండి బాధపడిన రోజులు కావచ్చు, ఇవంతా పాజిటివిటీ వచ్చింది. ఆ తర్వాత సంజన గారికి సాక్రిఫైస్ చేయడానికి ముందుకు వచ్చి నేను ఫ్యామిలీ వీక్ ఇచ్చేస్తాను సార్ అని స్పాట్లో ఎటువంటి ఆలోచన గేమ్ ప్లాన్లు ఇవేం లేవు, స్పాట్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేచి నిలబడ్డు, అదొక పాజిటివిటీ అయింది. దాని తర్వాత వాళ్ళ మదర్ వచ్చింది, బీభత్సమైన పాజిటివ్ అయింది. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు తన ఎమోషన్స్ పాజిటివ్ అయింది. తర్వాత వచ్చేసరికి ఫ్యామిలీ వీక్లో
సుమన్ శెట్టి అన్న నామినేషన్ చేసిన పర్సన్కే మినిట్స్ ఎక్కువ ఇచ్చి అక్కడ పాజిటివ్ అయింది. తర్వాత వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు తీసుకొని వచ్చిన పాజిటివిటీ అంతా ఇంత కాదు మామ, మినిమం 5 నుంచి 6-7% ఓట్ బ్యాంక్ ఇంక్రీజ్ చేసి పడేసిపోయాడు. నిజంగా చెప్పాను ఆ రోజు మన వీడియో కూడా అదే, ఓటింగ్ వద్దు, మనకి ట్రోఫీ వద్దు, డబ్బులు వద్దు, అద్దె వద్దు, ఇది వద్దు అని చెప్పిపోయిన కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్నగారు ఆ మాటలు చెప్పి ట్రోఫీ కొంచెం దగ్గర చేసి వెళ్ళారేమో, ఓటింగ్ కొంచెం పెంచి వెళ్ళారేమో అనేసి ఆ రోజు thumbnail పెట్టాం. అదే జరిగింది. ఆ వీడియోని వాళ్ళ నాన్నగారు నా రివ్యూస్లో నా ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు రీల్ చేస్తాం బిగ్ బాస్ ఆ రోజు ఎపిసోడ్ గురించి. ఆ రోజు చేస్తే ఇది ఎంత ఉండొచ్చు మామ, ఎందుకంటే పాయింట్స్ అన్ని కవర్ చేయాలి. ఆ రోజు చేస్తే కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలను జస్ట్ రిపీట్ చేసాము. దాదాపుగా 20 లక్షల వ్యూస్ వచ్చాయి. హైయెస్ట్ ఈ సీజన్కి హైయెస్ట్, ఇంకా 1.60 పోయినట్టుంది, ఆల్మోస్ట్ హైయెస్ట్ ఇదే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలకి వాళ్ళ నాన్నగారు ఏదైతే నీతి నిజాయితీగా జాగ్రత్తగా ఆడరా అన్నాడో ఆ నీతి నిజాయితీగా జాగ్రత్తగా ఆడేది కొంచెం ఆల్మోస్ట్ దగ్గరగా కళ్యాణ్ ఆల్రెడీ ఆడుతున్నాడు. టాస్కుల వల్ల కాదు తనకి నేమ్ వచ్చింది, ఓన్లీ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ వల్ల నేమ్ వచ్చింది. అది ఎక్కువ రోజులు నిలబడుతుంది అండ్ ఓటింగ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మళ్ళా చూస్తే నిన్న అఖిల్ వచ్చినప్పుడు కూడా అఖిల్ కూడా పొగిడింది ఆటని కాదు, టాస్కుల్ని కాదు, మనిషి బిహేవియర్ని, మనిషి క్యారెక్టర్ని పొగిడారు. ఈ క్యారెక్టర్ మీద మచ్చ, అది పాజిటివ్ మచ్చ పడ్డప్పుడు ఆ మచ్చ తొలగడం చాలా కష్టం. అలా పాజిటివిటీతో ఓట్ బ్యాంక్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారిని ఎవరా కొడతాడు, తనూజ గారిని కొట్టే దమ్ము ధైర్యం, తనూజ గారి ఓట్ బ్యాంక్ని దాటి వచ్చే మనగాడు మగాడు అమ్మాయి అబ్బాయి ఈ కంటెస్టెంట్తో ఫీమేల్ కంటెస్టెంట్ ఆర్ మేల్ కంటెస్టెంట్ తనూజ గారి ఓట్ బ్యాంక్ని దాటేసి నెంబర్ 1 పొజిషన్లో ఎవడూ రాలేడురా అనే రోజు నుంచే ఒకడు వచ్చాడు రా, కామనర్గా ఒకడు వచ్చాడు. అంచెలంచెలుగా 20-25% ఓటింగ్ నుంచి తనూజ గారికి ఉన్న 40-45 ఓటింగ్ని క్రాస్ చేసి తనూజ గారిని దాటిపోయి నెంబర్ 1 పొజిషన్లో ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగులో ఉన్నాడు అని ప్రూవ్ చేసుకున్నాడు కళ్యాణ్. దట్స్ ఇట్. కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లోకి ఎందుకు వచ్చాడు అనేది క్లియర్గా చెప్పా. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్కి నెంబర్ 1 నుంచి తనూజ గారికి డ్రాప్ అవ్వడానికి రీజన్ అంటే ఆవిటికి నెగిటివ్ ఫుటేజ్ 1-2 ఎపిసోడ్లో గట్టిగా పడింది. అన్ని ఫ్యాక్ట్సే ఉంటాయి, మీరు హట్ అయినా హట్ కాకపోయినా యాక్సెప్ట్ చేయకపోయినా అన్ని ఫ్యాక్ట్సే చెప్తాం. పడింది. ఆ పడడంతో పాటు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మామ, ఎప్పుడు చెప్పా, ప్రతిసారి చెప్పినట్టుగానే ఆవిడకి నెగిటివ్ ఎపిసోడ్లు ఎక్కడ పడ్డదంటే గట్టిగా సపోర్ట్ లేదు అనేసి ఆ ఎపిసోడ్ని చూసారా అక్కడ గట్టిగా పడింది. తర్వాత మనం గమనించకుండా ఇంకొక నెగిటివ్ ఎపిసోడ్ ఎప్పుడు పడదు తెలుసా, వాళ్ళ సిస్టర్ రాగానే సపోర్ట్ ఉందని మాటలు మార్చారు చూసారా, అక్కడ నెగిటివ్ ఎపిసోడ్ పడింది. పడుద్ది, జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఇదేంటారా సపోర్ట్ లేదన్న ఆవిడ నుంచి మళ్ళీ సపోర్ట్ ఉందనేసి అన్నారు అనే ఎపిసోడ్లు పడతాయి. ఇలా కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ 2-3 నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డం, మరీ హ్యూజ్ నెగిటివ్ ఎపిసోడ్స్ పడలేదు, ఆ 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇతనికి ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే క్లియర్గా చెప్తాండి, ఆవిడ ఆడుతున్న డిఫెన్స్ గేమ్ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ గేమే ఆవిడకి ఎఫెక్ట్ కొట్టింది. చెప్తామనండి, ఆవిడ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారని అన్ని హింట్స్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఆట స్టార్టింగ్ ఏం చేశారంటే, అంటే ఆ బిగ్ బాస్ టీం తప్పు ఉంది, ఆ ఓవర్ హింట్స్ రావడం వల్ల మిస్టేక్ అయింది. క్లియర్గా ప్రతి ఒక్కరు వచ్చి నువ్వే అమ్మ ఫస్ట్ నువ్వే అమ్మ అని చెప్పిన తర్వాత ఆవిడ గేమ్ ఆట తీరు మార్చేసుకున్నారు. ఏం మార్చారంటే ఎవరు ఈవిడ మీదకి వచ్చినా, ఇది ఫ్యాక్ట్ స్టేట్మెంట్, ఇది ఆవిడ ఓట్ బ్యాంక్ తగ్గడం కాదు, అదే ఓట్ బ్యాంక్ మెయింటైన్ చేసి పెరగకుండా ఉండడానికి రీజన్స్ చెప్తాను. ఇతను ఎందుకు పెరిగిందో రీజన్స్ చెప్పి తర్వాత మిగతా వాళ్ళు కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. తనూజ గారు ఇదన్నీ నేను నిజమో కాదో చెప్పండి మీరు. ఏం జరిగిందంటే అందరూ వచ్చి 1 అన్న తర్వాత డిఫెండ్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఈ ఆట. మనం ఎలాగో 1 ఉన్నాం, అది కాపాడుకుంటే చాలు. మనతో ఎవరైనా రైవలరీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తే షీఈ్ మాస్టర్ మైండ్, ఖచ్చితంగా బ్రెయిన్ గేమ్ ఆడరు. ఆ బ్రెయిన్ గేమ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా తనకు ఎఫెక్ట్ అయిందా అని ఈరోజు నాకు అనిపించింది. ఆయేష గారు రైవలరీ కోసం ట్రై చేశారు, నిజంగా టార్గెట్ చేయడానికి ట్రై చేశారు, ఈవిడ అసలు ఛాన్స్ ఇవ్వాల. దివ్య గారు ట్రై చేశారు, ఈవిడ అసలు ఛాన్స్ ఇవ్వాల. దాని గురించి మాట్లాడదాం. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ ట్రై చేశాడు, ఛాన్స్ ఇవ్వాల. కళ్యాణ్ కూడా ఒకనొక వారంలో ట్రై చేశాడు, బట్ ఈవిడ మంచిగా ఉండి ట్రై చేయాల. కళ్యాణ్ ఎప్పటికీ కూడా తను ఇంకా ట్రై చేసుకుండా వదిలేశాడు, ఈవిడతో క్లోజ్ అయిపోయారు, ఇద్దరు క్లోజ్ బాండింగ్ ఉంది. ఈవెన్ మనకు కూడా అర్థమైంది ఏంటంటే కళ్యాణ్తో బాగుంటున్నారు ఆవిడ, కళ్యాణ్ నెంబర్ 2లో ఉన్నారని తెలుసు కాబట్టి కళ్యాణ్తో నార్మల్గా ఎలాగూ బాగున్నారు, వీళ్ళు బాండింగ్ నిజంగానే ప్యూర్గా ఉంది. స్టిల్ ఇప్పుడు ఇంకా బాగుంటున్నారు, ఎందుకంటే ఆ రైవలరీ పెట్టుకోవాలని ఆవిడకి ఇష్టం లేదు, ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు మనకు అవసరం లేదని. అదే ఆవిడని దెబ్బతీసిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఓటింగ్ పెరగకుండా పోతే ఆవిడ కింద ఉన్న వాళ్ళ ఓటింగ్ పెరిగితే ఆవిడకి ఈక్వల్ అయిపోద్ది. అది జరిగింది. ఆవిడ ఓటింగ్ పెరగాలంటే ఆవిడ కూడా అంతే అగ్రెసివ్ మోడ్లో ఆడి ఉండాల్సింది. ఆ అగ్రెసివ్ మోడ్లో తనని ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా రివర్స్ అటాక్ చేసి ఉంటేనే ఆవిడకి బాగుండేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అదే కింద కంటెస్టెంట్ 2వ పొజిషన్లో ఉన్న కళ్యాణ్ కానీ అతనికి నెగిటివ్ ఎపిసోడ్లో పడతా ఉంటే ఆవిడ డిఫెండ్ మోడ్ ఆడుతున్నది బాగానే ఉన్నది మొన్నటిదాకా. కానీ ఇతనికి వరుస పెట్టి 8-9 రోజులు నాన్ స్టాప్ పాజిటివ్ ఎపిసోడ్ పడడం వల్ల
తన గ్రాఫ్ పెరుగుతూ ఉండి ఈవిడ గ్రాఫ్ అలాగే కాన్స్టెంట్గా ఉండింది, తన గ్రాఫ్ పెరిగిపోయింది, అక్కడ దెబ్బ కొట్టింది. దట్ ఈజ్ వై తన సెకండ్ పొజిషన్లోకి పడిపోయారు. తనని దాటి ఫస్ట్ పొజిషన్కి కళ్యాణ్ పడాలా ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాడు ఈ వారంలో. ఇది కంటిన్యూ అయ్యేటట్టు కూడా ఉంది, మనం చెప్పలేం. ఎందుకంటే కూడా చెప్తాం. ఫర్దర్గా వచ్చే అన్ని టాస్కులు ఆ టాస్కుల్లో తనూజ గారి కంటే కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుందో నాకు అనిపిస్తుంది. మై ఒపీనియన్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ టాస్క్ మరీ ఫిజికల్ టాస్క్ పెట్టకపోవచ్చు, నార్మల్ టాస్క్ పెడతారు. కానీ కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాడు. ఫర్దర్గా వచ్చే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. ఆ ఫిజికల్ టాస్క్ల వల్ల ఇతను అలా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ ప్రెజర్ కూడా ఎవరికి ఎక్కువ ఉంటుందంటే కళ్యాణ్ పడాలా ప్రెజర్ లెస్గా ఆడతాడు. ఎందుకంటే ఊడేది లేదు, తెగేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే వచ్చినప్పుడు 100 ఫాలోవర్స్తో వచ్చిన కళ్యాణ్ పడాలా ఈరోజు 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. దాంతోపాటు 100 ఫాలోవర్స్లో వచ్చిన ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఈరోజు సెకండ్ పొజిషన్లో ఉన్నాడనేంత వరకు ఇంట్లో చేతనికి. కానీ ఫస్ట్ పొజిషన్లో ఇంట్లో వచ్చింది తనూజ గారికి అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రెజర్ ఎవరి దగ్గర ఉంటుందంటే కళ్యాణ్ అక్కడ బాగా ఆడుతున్న ప్రతిసారి తనకు కొంచెం బూస్టింగ్ పెరుగుతుంది. కళ్యాణ్ బాగా ఆడిన ప్రతిసారి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాను అని హింట్లు పొందిన తనూజ గారికి కొంచెం ప్రెజర్ ఎక్కువ వద్ది, స్ట్రెస్ ఎక్కువ వద్ది. మిస్టేక్స్ ఏమవుద్దంటే ఆవిడ చేయకపోతే అదృష్టం, చేయకపోతే సూపరే. బట్ ఆ ప్రెజర్ అనేది కళ్యాణ్ కంటే కూడా తనూజ గారికి ఎక్కువ ఉంటుంది ఆటలో. ఎందుకంటే ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో, ఇతను ఏమీ లేదు, నార్మల్గా ఆడిపోతున్నాడు. అతను అదిగా ఒక టార్గెట్ చేయడానికి కూడా ట్రై చేయట్లా. బట్ ఫస్ట్ రావాలి అని కూడా ట్రైల్ కూడా చేస్తున్నట్టుగా ఏం కనిపించలే. కాబట్టి అతను ప్రెజర్లెస్గా ఆడతాడు, ఈవిడ ప్రెజర్తో ఆడే అవకాశం ఉంది. అది పరిస్థితి. నెంబర్ 1లో కళ్యాణ్ పడాలా, నెంబర్ 2లో తనూజ గారు ఉన్నారు. బట్ తనూజ గారికి కూడా నెగిటివ్ ఎపిసోడ్ల పరంపర తగ్గిపోయి పాజిటివ్ ఎపిసోడ్ ట్రాక్లోకి పడ్డారు. ఇక్కడ వన్ సైడ్ విన్నింగ్ అయిపోద్ది, కళ్యాణ్ గెలిచేస్తాడు, తనూజ గారు దాని ట్రాక్లోకి రాలేరు అనే పాయింట్ లేదు. ఎందుకంటే ఈవిడ కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏదైతే ఫ్యామిలీ ఎపిసోడ్స్ జరిగాయి చూసారా, అప్పుడు ఆ ఏడుపుది కొంతమంది ఫేక్ అనొచ్చు, కొంతమంది ఎమోషనల్ డ్రామా వచ్చి రకరకాలుగా నాకైతే జెన్యూన్ అనిపించింది. హార్ట్ఫుల్గా ఆవిడ స్ట్రాంగ్ లేడీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లి పెట్టుకుని అది పెట్టుకుని వాళ్ళ ఎమోషన్ నార్మల్ చిన్నదానికి ఏడ్చే అమ్మాయి ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న విధానంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్ట్రాంగ్ లేడీ అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఈరోజు నిన్న నామినేషన్లో కూడా పట్టించుకోలేదు ఆవిడ. నాకు బాగా నచ్చింది. అంత గొడవలు అవుతున్న పని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనేసి వదిలేసింది. నాకెందుకు లేదన్న ఫీలింగ్తో వదిలేసింది. ఒక్క రీతు చౌదరి దగ్గరికి వెళ్ళి సలహాలు ఇచ్చింది. ఆ నామినేషన్లో 3-4 నామినేట్ చేసిన తర్వాత కూడా పాయింట్ బై పాయింట్ గట్టిగానే మాట్లాడింది. అండ్ ఈరోజు ఒక లైవ్లో ఒక సిచ్యువేషన్లో మాట్లాడింది మావా. నేను దాని గురించి రాసుకున్నాను, వీడియో చేద్దామంటే నాకు తలనొప్పి చేయలేదు. హైలైట్ ఏం తెలుసా, ఇమాన్యుయల్ ఏ విధంగా ఆడుతున్నాడు, ఇమాన్యుయల్ ఎందుకు అలా చేస్తున్నాడు, ఎందుకు నామినేట్ చేస్తున్నాడు, దాంతోపాటుగా ఇమాన్యుయల్ రిలేటెడ్గా తలుచుకొని వాడు నా ఫ్రెండ్ అనుకుంటుంటే ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అనేసి ఏడుపులు మొదలుపెట్టింది. ఏడ్చింది ఆవిడ, ఎమోషనల్ అయిపోయింది. ఆ టైంలో ఒక 15-20 నిమిషాలు రీతు చౌదరితో చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అన్నట్టుగా అనిపిస్తుంది. నేను రేపు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను, లేకుంటే ఈరోజు నైట్ రివ్యూలో ట్రై చేస్తాను. దీన్ని సూపర్ అనిపించింది ఆ పర్టికులర్ ఎపిసోడ్లో. ఇలా ఆవిడకి కూడా పాజిటివ్ ఎపిసోడ్లు పడతానే ఉన్నాయి. బట్ ఈవిడితో పోల్చుకుంటే కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్లు పడుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈరోజు ఎపిసోడ్ మీరు ఆల్రెడీ చూసుంటారు, నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు. కళ్యాణ్ టాస్క్ కూడా గెలిచాడు. ఫస్ట్ టైం ఈ సీజన్లో ఈ వీక్లో కంటెండర్ అయింది కళ్యాణ్ పడాల. 3 ఆడారు ఇంతవరకు సెలబ్రిటీస్. ఒకరు తనుజ ఆడారు, ఓడిపోయారు. భరణి గారు ఆడారు, భరణి గారు ఓడిపోయారు. ఒక కళ్యాణ్ ఆడి కంటెండర్ అయ్యారు. ఇది కూడా పాజిటివ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. సో రకరకాల పాజిటివ్ ఎపిసోడ్. నిన్న వీటన్నిటికీ మించి కళ్యాణ్ పడాలకి ఓటింగ్ పెరగడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఒకే ఒక్క ఎపిసోడ్ ఏంటంటే నిన్నటి ఎపిసోడ్. ఆ నిన్నటి ఎపిసోడ్ చాలామంది రివ్యూవర్స్ కావచ్చు, నాకు కావచ్చు, నేను ఒక రివ్యూవర్గా నాకు కళ్యాణ్ బార్డర్ క్రాస్ చేసి ఓవర్ చేశాడు, ఒక వీధి రౌడీలాగా బిహేవ్ చేశాడు. ఒక టైం వరకు తాను జస్టిఫికేషన్ ఇచ్చాడు. కోప్పడడంలో ఎవరికైనా మనుషుల వాడికి ఆ సిచ్యువేషన్లో ఉంటే తను మోసపోయాడు. తను డీల్ మాట్లాడుకోకపోయినా అవతల డీల్ మాట్లాడుకున్నాడు అన్నప్పుడు నా మీద బ్లేమ్ వేశారంటే కోపం వస్తుంది. కోపం ఈజ్ జస్టిఫైడ్. కానీ ఆ కోపం లిమిట్స్ దాటి మాట్లాడాడని క్లియర్గా నాకు అనిపించింది. బట్ జనాలకు అనిపించలేదు, నిజంగా అనిపించలే. సోషల్ మీడియా అంతా చూశాను, చెక్ చేశాను. జనాలు దాన్ని ఎలా తీసుకున్నారంటే మనిషి ఉన్నోడికి ఆ మాత్రం కోపం రాకుండా ఎట్లా ఉంటుంది, వాళ్ళు చేసింది అలా పని చేశారు, కోపం జస్టిఫైడే అనేసి వదిలేసుకున్నారు. అసలు దాన్ని పట్టించుకోవాలి. ఆ ఎపిసోడ్కి ఓటింగ్ బ్యాంక్ పెరిగింది. అది క్లియర్గా నేనేదో కాపీ బుచ్చి కావాలని చెప్పేది ఏమో. అది మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ వాడ్కాస్ట్ ఛానల్ చెక్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి, నా కమ్యూనిటీ ఛానల్ చెక్ చేసుకోండి. 3,07,000 మంది ఉన్న ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో రకరకాల పోల్స్ పెడితే ప్రతి పోల్లో నెంబర్ 1. మన కమ్యూనిటీ పోల్లో ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ పడాల 4 కలిపి పెడితే దాదాపుగా 9 నుంచి 10% డిఫరెన్స్తో కళ్యాణ్ పడాల టాప్ 1లో ఉన్నారు. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ ఇచ్చిన ఇంపాక్ట్, నిన్న ఎపిసోడ్ ఇచ్చిన పాజిటివిటీ అంతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మామ, ఏ కంటెస్టెంట్ అయినా ఒక కంటెస్టెంట్ బీభత్సమైన ఆ సీజన్లో ఉన్న గొడవలన్నింటిలోకి పెద్ద గొడవ ఏదైనా చేసి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే దాంట్లో ఒక 30-40% రైట్ ఉంటే చాలు, అది 150% రైట్గా క్రియేట్ చేస్తే బయట ఇంపాక్ట్. ఎందుకంటే అగ్రెసివ్ అయినప్పుడు అస్సలు వరస్ట్ బిహేవియర్ రా, 0%. అసలు ఆ కోపానికి అర్థమే లేదు, ఆ కోపపడడానికి రీజనే లేదు అనేసి అంటే మాత్రం నెగిటివ్ అయిపోతుంది. కానీ అది రీజన్ ఉందిరా, పాపం కోపం రావడానికి ఒక రీజన్ ఉంది అన్నప్పుడు ఇంత కోపం కాడ ఇంత చూపించినా కూడా అది బయట నెగిటివ్ కాదు. అదే కళ్యాణ్కి కలిసి వచ్చింది. దానివల్లే ఆ అగ్రెసివ్ నేచర్కి, ఆ అగ్రెసివ్ అయిన దానికి రీజన్ ఉండబట్టి ఆ రీజన్కి మించి ఓవర్ చేశాడు.
స్టిల్ అది బయట సైడ్ పాజిటివిటీ పెరిగింది. దాంతోపాటుగా దీనికంటే కూడా డెమాన్ పవన్ కావాలని పట్టుకోకపోయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోపంలో అలా మెడ పట్టుకున్న దానికి కూడా బీభత్సమైన ఎమోషనల్ మ్యూజిక్ వేసి వాడేస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. అది కూడా పాజిటివ్ క్రియేట్ అయింది. దానికి కళ్యాణ్ రియాక్ట్ అవ్వకుండా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది కూడా కళ్యాణ్కి పాజిటివ్ అయింది. ఆ తర్వాత కుర్చీలు తన్నింది పాజిటివ్ అయింది. మనం ఏమి చేయలేం. బట్ నాకు నచ్చలేదు. ఓవర్ అగ్రెసివ్ నేచర్ చూపించాడు, వీధి రౌడీగా బిహేవ్ చేసిన నేను అన్నింటిలో చెప్తానే ఉన్నా. బట్ జనాలు దాన్ని తీసుకోవాలి. జనాలు లైట్ మైండెడ్లో తీసుకున్నారు. జనాలకి అది అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది నిన్న ఎపిసోడ్ ఇంపాక్ట్ గట్టిగా క్రియేట్ చేస్తుంది. మీరు అవును అంటారు కాదంట, ఇది పక్కన పెడదాం. 1-2 పొజిషన్లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మినిమం 7-8% డిఫరెన్స్ వచ్చింది. అన్నీ చెక్ చేసుకోండి మీరు. నా ఇన్స్టాగ్రాము దాంతోపాటుగా నాకు వచ్చిన న్యూస్, నాకు తెలిసిన అప్డేట్ చెప్తాను. అఫీషియల్ పోల్స్లో కూడా, అఫీషియల్ ఓటింగ్లో కూడా ఇది రైటో రాంగో తెలియదు. నాకున్న సోర్సెస్ నుంచి నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్కి తనూజ గారిని దాటేసి ఓటింగ్ పోల్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అఫీషియల్ ఓటింగ్లో ఉన్నాడు నాకున్న అప్డేట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ కూడా అఫీషియల్ ఓటింగ్లో ప్రతిసారి చాలా చోట్ల కానీ చాలా వీడియోస్లో మీరు వినుంటారు తనూజ గారిని కళ్యాణ్ ఎప్పుడూ దాటేసారని. బట్ నేను ఏ రోజు కూడా తనూజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ప్రతిసారి చెప్తాను ఉన్నా. ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడన్న అప్డేట్ నాకు వచ్చింది కాబట్టి డిఫరెన్స్ యూజ్ ఏం లేదు. బట్ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చాడు. ఇది పక్కన పెడదాం. నెంబర్ 1, నెంబర్ 2 తనూజ గారు, నెంబర్ 3 మీరు అనుకోవచ్చు డబ్బా కొడుతున్నాడు కళ్యాణ్కి తనూజ గారిని. తప్పదు. నెంబర్ 1 పొజిషన్లో ఎవరుంటే వాళ్ళు ఓటింగ్ అనాలిసిస్ వీడియోలో వాళ్ళ గురించి డబ్బా కొట్టాల్సిందే. తనూజ గారు ఉన్నప్పుడు తనూజ గారి గురించి డబ్బా కొట్టామని, కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణ్ గురించి డబ్బా కొట్టాలి. పాజిటివ్ చెప్పండి, నెగిటివ్ చెప్పేది ఉంది. నెగిటివ్స్ కూడా చెప్పంగా, నెగిటివ్స్ పాజిటివ్ మిక్స్ చేసి ఏం జరగవచ్చని చెప్తాను. ఇది పక్కన పెడదాం. టైం ఆల్రెడీ అయిపోతుంది. ఇంక లాస్ట్ పార్టీగా లాగేస్తారు ఓడాలని తిడతాను. బట్ ఒక 10 నిమిషాలు చెప్తాను. నెక్స్ట్ 3rd పొజిషన్లో ఇమాన్యుయల్కి నిన్న బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్కి భయంకరంగా కనెక్ట్ అయి ఉంటాడు. అండ్ ఈ రోజు కూడా భయంకరమైన పాజిటివ్ ఎపిసోడ్ ఇస్ లోడింగ్. ఏమన్నా ఎంటర్టైన్మెంట్, ఆ ప్రోమోలు చూస్తేనే అర్థమవుతుంది. మంచి ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు. బీభత్సమైన ఎంటర్టైనింగ్ క్రియేట్ అవుతుంది. తను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా కామెడీగా ఉంది. ఈరోజు చేస్తున్న స్కిట్లు కావచ్చు, ఈరోజు చేస్తున్న మాటలు కావచ్చు, ఆ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళతో మింగిల్ అయిన విధానం కానీ అన్నీ ఫనీగా ఉన్నాయి. వీటన్నిటికంటే నిన్న ఏమీ లేదు మా ఒక కంటెస్టెంట్కి పాజిటివ్ అవ్వాలంటే నువ్వేమి ఎరగదీయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంలో పర్టికులర్ టైంలో నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడితే మంచి మీద నిజాయితీగా నిజం వైపు నిలబడితే పాజిటివ్ అయిపోద్ది. నిన్న రీతు చౌదరిని సంజన గారు మాట్లాడడం తప్పు. ఈవెన్ మమ్మీ అయినా ఏమైనా అమ్మైనా ఆవిడ తప్పంటే తప్పని గట్టిగా క్వశ్చన్ చేసి ఆడపిల్ల తప్పు వెనక్కి తీసుకో, నీ మాట వెనక్కి తీసుకో, నువ్వు మాట్లాడిన తప్పు అనేసి పెద్దగా అరిచి మాట్లాడింది ఏదైతే ఉందో ఇమాన్యుయల్. నిన్న ఎపిసోడ్కి ఇమాన్యుయల్ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఎపిసోడ్. అంత నీట్గా స్టాండ్ తీసుకున్నాడు, అంత గట్టిగా అరిచాడు, అంత అగ్రెసివ్గా మాట్లాడాడు. తప్పు జరిగిందని క్లియర్గా క్వశ్చన్ చేశాడు, అలా మాట్లాడొద్దని క్వశ్చన్ చేశాడు. ఈవెన్ నాకు సార్ కూడా అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా తనకు కూడా పాజిటివిటీ బీభత్సంగా పెరిగింది ఎక్కడంటే ఫ్యామిలీ వీక్లో. అండ్ ఫ్యామిలీ వీక్లో స్టేజ్ మీద బీభత్సంగా అవినాష్ వచ్చి ఫుల్ బూస్టింగ్ ఇచ్చాడు. దాంతోపాటుగా వాళ్ళ మదర్ వచ్చి బీభత్సంగా నిన్ను కనకూడదు అనుకున్నా కదరా, నువ్వేరా మా పేరు నిలబెట్టింది అనేసి మాట్లాడిన మాటలు, తను ఏ స్థాయి నుంచి వచ్చాడనేది ఎమోషనల్ అయిన మాటలు, ఇవన్నీ కూడా పాజిటివిటీ క్రియేట్ చేస్తారు. మనలాంటి పర్సన్ యా నుంచి వచ్చాడా, మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడా ఇమాన్యుయల్ అనే ఫీలింగ్ వచ్చింది. వరుసగా 2 వారాల నుంచి నామినేషన్లోకి వస్తున్నాయి కాబట్టి ఓటింగ్ పుష్ పెరుగుతుంది. బట్ 2nd పొజిషన్కి ఇమాన్యుయల్ వస్తాడా అంటే మోస్ట్లీ రాలేడు. 99.99% ఇమాన్యుయల్ 3rd పొజిషన్ నుంచి 2nd పొజిషన్కి వస్తాడు అనేది మోస్ట్లీ కలే. 3rd పొజిషన్లో ఉండిపోతాడా అంటే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయంటే డెమాన్ పవన్ నుంచి కొంచెం ఈక్వల్ పోటీ అయితే ఉంది. బట్ 3rd పొజిషన్ నుంచి 2ndకి వచ్చేది మాత్రం ఇంపాసిబుల్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదైనా వింతలు జరిగి తప్ప వింతలు జరిగే సిచ్యువేషన్స్ అయితే పెద్దగా క్రియేట్ కావు అన్న ఫీలింగే ఉంది. యాజ్ ఆఫ్ నో మనకు తెలుసు కదా ఎవ్రీ సీజన్లో ఏ టైంలో ఎప్పుడు మారుతుంది అనేది. ప్రస్తుతానికి మారేటట్టుగా కనిపించాల. యాజ్ ఆఫ్ నో హీజ్ ఇన్ 3rd పొజిషన్ ఓటింగ్లో. ఈ వారానికి ఖచ్చితంగా సేఫ్. ఈ వారం కదా టాప్ 5 దాకా గ్యారెంటీగా ఉంటాడు, టాప్ 3కి వస్తాడు, దాంట్లో తిరిగేం లేదు. బట్ ఓటింగ్ మాత్రం 3rd పొజిషన్లోనే పడుతుంది. ఓటింగ్ బాగానే పడుతుంది. 10 వారాల నామినేషన్ లీడర్ అది ఇది అన్న వాళ్ళకి ఏమి కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్న సెన్స్లో. తనకి ఇమ్యూనిటీ అవసరం లేదు, తను ఎక్కడికి పోతాడరా, ఇంత ఎంటర్టైన్మెంట్ చేసి ఇంత ఆడిన వాడు ఆడరా ఎలిమినేట్ అయ్యేదని సీన్ అయితే క్రియేట్ అవుతుంది. పక్కన పెడితే 4th పొజిషన్లో డెమాన్ పవన్. నిన్న ఖచ్చితంగా డెమాన్ పవన్కి నెగిటివ్ ఎపిసోడ్. మీరు ఎవరు అవునున్నా డెమాన్ పవన్ ఫ్యాన్స్ కొట్టుకున్నా చంకలు గుర్తుకున్నా ఏమన్నా అనుకోండి, నిన్న డెమాన్ పవన్కి ప్యూర్ పాజిటివ్ నెగిటివ్ ఎపిసోడ్. అది బీభత్సమైన నెగిటివ్ ఎపిసోడా అట్టా ఇట్టని క్యాలిక్యులేషన్స్ చెప్పలేను. కానీ ఎందుకు నెగిటివ్ ఎపిసోడ్ అంటే ఫస్ట్ టైం కాదు కళ్యాణ్ మెడ పట్టుకొని పిసికేయాలి ఏదో చేయాలన్న ఉద్దేశంతో పెట్టుకోలేదు. బట్ ఆ కంట్రోల్ అయితే తప్పాడు, ఆ కోపం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చింది అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఈవెన్ నాకు సార్ కూడా అదే అంటారు. ఇది ఫస్ట్ టైం అయి ఉంటే అది పెద్ద తప్పుగా ఫీల్ అవ్వం. ఆల్రెడీ ఒకసారి మిస్టేక్ చేశాడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పర్సన్, మళ్ళీ రెండోసారి గొంతు పట్టుకున్నాడు అంటే అది అన్ఇంటెన్షనల్గా తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోపంలో వచ్చినప్పటికీ ఆ కోపం కంట్రోల్ చేసుకోవడమే కదా. రీతు చౌదరి విషయంలో కూడా జరిగింది అదే కదా. తెలియకుండా ఆపడానికే చూశాడు, ఇక్కడ కూడా ఆపడానికి చూశాడు. ఆపడానికి చూసేది హార్ష్గా ఉంటుంది. తన దగ్గర బలం ఉండి స్ట్రెంత్ ఉండడం వల్ల హార్ష్గా కనపడుతుందా లేకుండా ఇంకేంటో తెలియదు, హార్ష్గానే కనపడింది. అది నెగిటివ్ ఎపిసోడ్. దాంతోపాటుగా మనోడికి పాపం నెగిటివ్ ఏమైందంటే మనిషి మంచోడు. అంటే ఆ ఎమోషన్స్ని వాళ్ళ నాన్నగారికి అంత సిచ్యువేషన్ బాగా లేకపోయినా దాన్ని ఏడవడము, ఏడ్చిన వాళ్ళు తప్పని పెట్టాల. అండ్ ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకునే స్ట్రెంత్ ఉండడం వల్ల కూడా తనకి ఆ గ్రాఫ్ పెరగట్ల.
కొంతమంది ఏంటంటే ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక టప్పని వచ్చేస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేడు, ఇమాన్యుల్ ఎమోషన్ కంట్రోల్ లేడు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ దానికే కనెక్ట్ అవుతారు. ఈ డెమాన్ పవన్ ఏంటంటే ఇంట్లో బీభత్సమైన ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా తన దగ్గర ఆ స్ట్రెంత్ ఉండి ఎమోషన్ని గట్టిగా కంట్రోల్ చేసుకుంటుండో ఆ గ్రాఫ్ పెరగట్లేదు. ఎందుకంటే తను దానికోసం అంత డ్రామాటిక్గా పెద్ద పెద్ద సీన్స్ ఏం క్రియేట్ చేసే పర్సనాలిటీ కాదు. ఏదో నార్మల్గా నెమ్మదస్తుడిగా ఉంటాడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడతాడు, అరవడు. నిన్నంత సిచ్యువేషన్ వస్తే ఒక్కసారి నాకు గొంతెత్తి అరిశాడా? ఏమీ లేదు, నార్మల్గా ఉన్నాడు, నార్మల్గా తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ గ్రాఫ్ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ అప్ అండ్ డౌన్లు ఉంటున్నాయి. యాజ్ ఆఫ్ నో 4th పొజిషన్లో కంటిన్యూ అవుతాడు. అండ్ రీతు చౌదరి గారు కూడా నామినేషన్లో లేకపోవడం వల్ల కూడా కొంత ఓటింగ్ పుష్ అయితే ఈ వారానికి ఉంది. 4th పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. హీఈస్ నాట్ ఇన్ డేంజర్ జోన్, బట్ ఫేవరెట్స్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకోండి. 4th పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. 5th పొజిషన్కి వచ్చేసరికి భరణి అన్న ఉన్నారండి. భరణి అన్నకి ఈరోజు మంచి పాజిటివ్ ఎపిసోడ్, బాగా ఎమోషనల్ అయ్యారు. ఇందాక లైవ్ చూస్తే చాలా బాధ అనిపించింది. అండ్ ఆ బాధతో పాటు తనుజ గారు వచ్చి వెనక నుంచి వచ్చి హక్ చేసుకొని ఓదారుస్తున్న విధానం, దివ్యాలో దూరంగా నిలబడి ఓదార్చిన విధానం, సుమనన్న వచ్చిన ఓదార్చిన విధానం, పాపం వాళ్ళ కూతురు మాటిచ్చాడు లాస్ట్ వీక్ క్యాప్టెన్ అవ్వాలనుకుని, పాపం ఎమోషనల్. ఆయనకి చేతులు కూడా బాగాలేవు, అయినప్పటికీ ఆ టాస్క్ ఆల్మోస్ట్ బాగా ఆడాడు. స్టిల్ లాస్ట్కి ఓడిపోయాడు. అదొక ఎమోషనల్ ఇది. నిన్న నామినేషన్లో కూడా దివ్య గారిని వేశారు. అండ్ నిన్న నామినేషన్లో ఆయన కొంత సింపతి వర్కౌట్ అయింది. ఎందుకంటే అరే ఆయన వల్ల ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చి ఈ అమ్మాయిలు ఇద్దరు ఆయన్ని పెంట చేసి ఆయనకి ఏం పెంట చేసి వీళ్ళిద్దరు కలిసిపోతే చూసే వాళ్ళకి అయ్యో పాపం అన్న ఫీలింగ్ వచ్చి ఎన్ని రీల్స్ చూసారని దాన్ని ఏంట్రా ఆయన బలి చేశారని. అది ఒక పాజిటివ్ ఎపిసోడ్. అండ్ దాంతోపాటుగా ఆయనకి ఎప్పుడు నెగిటివిటీ లేదు. ఉన్నదంతా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏంట్రా ఇదన్న ఫీలింగ్ వచ్చింది. అప్పటికి ఆయన ఏడు తుస్కారంగా వాళ్ళని వీళ్ళని ఏమని ఏం లేదు. ఆయన వాళ్ళ నుంచి నెగిటివ్ ఫుటేజ్ ఇచ్చింది లేదు, ఒకరి మీద అరిచి గందరగోళం చేసి మోసం చేసి ఏం చేసింది లేదు. నార్మల్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అందరితో బాగున్నాడు, అదే కంటెంట్ ఇస్తా ఉన్నాడు, అదే కంటెంట్ వస్తుంది. ఓవరాల్గా పాజిటివ్గానే నడుస్తూ ఉంది. ఈ వారం ఆ ఎమోషనల్ ఏదైతే ఉందో, క్యాప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయింది ఏదైతే ఉందో అది పాజిటివిటీ క్రియేట్ చేసేటట్టే ఉంది. ఆ ఓటింగ్ బ్యాంక్ పెరుగుద్ది అన్న ఫీలింగ్ ఉంది. యాజ్ ఆఫ్ నో 5th పొజిషన్లో కంటిన్యూ అవుతుంది భరణి గారిని. 6th, 7th, 8th వీటి మూడింటి గురించి ఫాస్ట్గా మాట్లాడదు, ఏమనుకోవద్దు మామ. ఫస్ట్ 2 గురించి చెప్పేసరికి టైం అయిపోతుంది. రేపు నుంచి ఎక్కువ చెప్తా. వీళ్ళు ముగ్గురులో సుమనన్నకి ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. మీరు ఒప్పుకోకపోయినా ఎందుకు తగ్గుతుందంటే, నేను ఆల్రెడీ ప్రతిసారి చెప్పే మాటే, ఒక టైంకి వచ్చేసరికి ఎవరికైతే ఆట మీద అవగాహన లేకుండా అప్పుడు వచ్చినప్పుడు ఏదో ఆడుతున్నారు అన్నట్టుగా కనపడుతుందండి. సుమనన్నది ఏంటంటే ఆట మీద పెద్దగా అవగాహన ఉండదు. నామినేషన్ చెప్పేటప్పుడు పాయింట్లు లాజికల్గా ఉండవు. ఏదో అరుస్తానంటే అరుస్తున్నట్టు కానీ ఆ లాజికల్గా ఏం మాట్లాడు. దాంతోపాటు ఆట మీద పెద్దగా క్లారిటీ ఉండదు. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే అర్థం చేసుకునే మైండ్ సెట్ పాపం. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇనిషియల్ వీక్స్లో అది వర్కౌట్ అవుతుంది, కానీ పోయే కొద్ది టైట్ అయ్యే కొద్ది ఏంటంటే ఎవరైతే పట్టు సాధిస్తాడో, ఎవరైతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో, ప్రతి డెసిషన్ మేకింగ్లో విషయం కనపడుతుందో, ఎవరిని పక్కన వాళ్ళు నడకుండా తను ఓన్ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఓటింగ్ పెరిగి ఇలాంటి అమాయకంగా ఉండే సుమనన్న లాంటి వాళ్ళకి కొంత ఓట్ బ్యాంక్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే అబ్బా ఇంకా కష్టమయ్యే సుమనన్న అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు ఒక వీడియోలో సంజయ్ గారికి చేతి మీద కిసి పెడతా ఉంటాడు సుమనన్న. అది టాస్క్లో భాగం అవ్వచ్చు, కామెడీగా ఎంటర్టైనింగ్గా చేయొచ్చు. బట్ ఆవిడే కూడా కామెడీగానే కదా సంజయ్ గారు డార్లింగ్, సుమ్ము డార్లింగ్ అది ఇది అన్నప్పుడు దాని నామినేషన్ దాకా తీసుకొని వచ్చి మాట్లాడిన విధానం ఈజ్ వరస్ట్. మీరు ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదు తెలియదు, నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అది ఆవిడకి నెగిటివ్ వద్దు కదా. నువ్వు నామినేషన్ దాకా డ్రాగ్ చేద్దామని చెప్పకుండా సైలెంట్గా నీవు హట్ అయింది చెప్పకుండా ఉన్న నామినేషన్లు చెప్తే ఆవిడ మార్చుకునేది ఎప్పుడు? ఇప్పుడు మీరు చేసి నేను ఆవిడ కామెడీకి వచ్చేసి సుమ్ము డార్లింగ్ అనేది తప్పది, కామెడీగా చేతికి ముద్దు పెట్టడం తప్పు కదా. అది నాకు నచ్చలేదు. సో ఇలాంటి సిల్లీ వాటిని నామినేషన్లో తీసుకొని వచ్చేసి మాట్లాడడం, తన తప్పులు కూడా ఉన్నాయని తెలుసుకోకపోవడం, ఆట గురించి ఒక క్లారిటీ లేకుండా అమాయకంగా ఉన్నాడు తప్పించి మంచోడు తెలిసినోడు. ఇది లాంగ్ టర్మ్లో ఇలాగే వెళ్తూ ఉంటే ఆ ఓట్ బ్యాంకింగ్ టైట్ ఎక్కువ తగ్గుతుంది. లాస్ట్ 3లో ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉన్నాడు, దయచేసి ఓట్లు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్ 2 గురించి మాట్లాడితే వీళ్ళిద్దరిలో కల్లా బాగా డేంజర్ జోన్లో ఉన్నది సంజయ్ గారని మీరు అనుకుంటారు. లేదు, సంజయ్ గారికి రివ్యూవర్స్గా నాకైతే నచ్చలేదు. కానీ నిన్న మాట జారడం ఖచ్చితంగా నామినేషన్ పాయింట్ బయట పక్క ఏదైనా విషయం అయి ఉండండి, దాంట్లో భాగంగా నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అంటే ఓకే. కానీ మాట వచ్చి నామినేషన్లో ఆర్గ్యుమెంట్ చేయలేక పర్సనల్ విషయాన్ని తీసుకుని వచ్చి హౌస్లో ఎలా ఉంటాం అలా ఉంటాం అని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఈరోజు ఎందుకు చెప్పారంటే ఆ నామినేషన్లో ఆర్గ్యుమెంట్ చేయలేక చెప్పిన విధానం నాకు నచ్చల. బట్ అది జనాలకు నచ్చింది, నేనేం చేయలేను. జనాలకు బాగా నచ్చింది. సంజయ్ గారికి నిన్న ఎపిసోడ్ పాజిటివ్ ఎపిసోడ్, అది నెగిటివ్ ఎపిసోడ్ ఎవరైతే అనుకుంటారో మనం పప్పులో కాలేసినట్టే మీరు సోషల్ మీడియా అంతా తగలబడుతుంది. సంజయ్ గారి సైడే సోషల్ మీడియా నిలబడింది. కరెక్టే కదా, ఆవిడ చెప్పినట్టుగా వాళ్ళిద్దరు ఓవర్ క్లోజ్గా ఉన్నారనే ఫీలింగ్తోనే కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా అది పాజిటివ్ అయింది ఆవిడకి. సో ఈవిడికి ఓటింగ్ నిన్న కూడా పడుతుంది, ఈరోజు కూడా పడుతుంది. ఈవిడ డేంజర్ జోన్లో ఉన్నారు, కానీ ఈవిడ కంటే ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది దివ్య గారు. అది ఎందుకు చెప్తా. ఈవిడికి నిన్న పాజిటివ్ అయింది సంజయ్ గారికి. ఈవిడ మాట్లాడింది ఓవర్గా మాట్లాడినా, నోరు జారి మాట్లాడినా అది పాజిటివ్ అయింది. మీరు చెప్పాలి పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది, మీరు చూసుంటారు ఆల్రెడీ ఓటిల్లో. ఇప్పుడు దివ్య గారికి లీస్ట్లో ఉన్నారు, షీఈస్ ఇన్ ద డేంజర్ జోన్. సో సంజయ్ గారు వీళ్ళిద్దరు ఒకరు వెళ్ళిపోతారు. మోస్ట్ హై ఛాన్సెస్ వచ్చేసరికి దివ్య గారు. రీజన్ ఏంటంటే ఆవిడ ఉంచిందే, జనాలు కూడా ఆవిడ ఉంటే బాగుందే అనుకున్నది
తనుజ గారికి అందరూ భయపడుతుంటే వణుకుతుంటే ఈవిడ తనుజ గారికి భయపడకుండా వనకుండా బెనకుండా ధైర్యంగా స్ట్రాంగ్గా నోటికి ఏదనిపిస్తుంది స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడిందిరా సూపర్ రా అనేసి ఉంచితే బాగుండు ఉంటే బాగుండు గొడవలు ఉంటాయని బిగ్ బాస్ టీం కూడా మొత్తం క్యాన్సిల్ చేసేసి ప్రాసెస్ని మార్చేసి ఇవి ఉంచితే వీళ్ళు కలిసిపోయి మనకు పెట్టారు పెద్ద బొక్క వీళ్ళిద్దరు కలిసిపోయింది జనాలకు నచ్చదు కనెక్ట్ దట్టు తనుజ గారితోనే ఆవిడ కంటెంట్ వస్తుంది ఆ తనుజ గారితో ముసుముసు నవ్వుకుంటూ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఏది బిగ్ బాస్ టెలికాస్ట్ చేయరు వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం వల్ల ఎంత క్లోజ్గా తనుజ వచ్చి దివ్యతో ఉంటే దివ్య అంత ఈజీగా వెళ్ళిపోద్ది సో ఆవిడకి అండ్ భరణి గారితో కూడా పెద్ద ర్యాప్ తగ్గుతుంది భరణి గారితో కూడా కంటెంట్ రావట్లేదు ఓవరాల్గా దివ్య గారి కంటెంట్ తగ్గిపోతుంది దివ్య గారు ఈజ్ ఇన్ హ్యూజ్ డేంజర్ బెల్స్ ఫర్ దివ్య గారు దట్ ఈస్ ఫర్ షూర్ ఇది జరుగుతుంది అండ్ దీంట్లో స్ట్రాటజీ కూడా తనుజ గారి స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుంది ఈవిడ వచ్చి కలిసిపోదామన్నా కూడా ఫస్ట్ ఆవిడ కలవాలని లేదు కదా తనుజ గారే కలదామన్నారు ఎందుకంటే తనుజ గారు ఇంకా ఈవిడికి లైమ్లైట్లో తీసుకురావడం ఈవిడ హైలైట్ చేద్దాం అనే ఉద్దేశం లేదు సో ఆవిడ ఒక మాస్టర్ మైండ్కి ఒక బ్రెయిన్ గేమ్ ఆడారు ఆ బ్రెయిన్ గేమ్లో ఈవిడ కూడా పడిపోయి ఇద్దరు కలిసిపోయారు కలిసిపోవడం అనేది ఆవిడ నెగిటివ్ అయింది మీరు ఒప్పుకుంటారో లేదో కామెంట్ చేయండి అండ్ అందరూ కామెంట్ చేయండి ఎవరు విన్నర్ అవుతారో మా 35 నిమిషాలు నాన్ స్టాప్ మాడుతున్నాం ఒక్కొక్కసారి గంట 25 నిమిషాలు మాటలు నాన్ స్టాప్ మాడుతున్నాం ఈ ఎఫర్ట్స్ గుర్తించి ఇన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి నా రివ్యూస్ చూస్తాను ఎన్నో లక్షల సబ్స్క్రైబర్లు ఇచ్చారు ఇంకొక 70,000 సబ్స్క్రైబర్లు ఇస్తే 1 మిలియన్ అయిపోద్ది కదా మామ ఎందుకు చూస్తూ ఉంటారు చూసి ఎన్ని గంటలు చూస్తున్నావు ఎంత డేటా నా కోసం ఖర్చు పెడుతున్నావు 2 గంటల దాకా మేల్కొని ఉంటున్నారు నువ్వు చూడు నువ్వు ఎంత దొంగవంటే మామ అక్క నువ్వు కూడా చెప్తున్నా 2 గంటల దాకా నా వీడియో కోసం వెయిట్ చేస్తావు 1 గంట దాకా నైట్ టైం వెయిట్ చేస్తావు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయవు మీకు అట్లా జరుగుతుంది కానివ్వండి సబ్స్క్రైబ్ చేసిన అని చెప్పి మెసేజ్ పెట్టండి కింద